మొత్తానికి విజయ్ దేవరకొండ రష్మిక మందన్లా ఎంగేజ్మెంట్ బయటపడకుండా సీక్రెట్గా జరిగిందని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకాలం వీరిద్దరూ తమ ఫోటోల ద్వారా హింట్స్ ఇస్తూనే ఫ్యాన్స్ను కన్ఫ్యూజ్ చేశారు. అయితే ఈ జంట ఎందుకు సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, విజయ్ వల్లే రష్మిక ఫస్ట్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో రష్మిక మందన ఒకరు. పుష్ప సినిమా తర్వాత నేషనల్ క్రష్ ట్యాగ్ కూడా వచ్చింది. మరోవైపు విజయ్ తన కెరీర్ కోసం బాగా కష్టపడుతున్నాడు. ఇద్దరు తరచూ వెకేషన్స్లో కలిసి కనిపించడంతో లవ్లో ఉన్నారని టాక్ వచ్చింది. కానీ ఎవరూ కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం హైదరాబాద్లో ఇరు కుటుంబాల సమక్షంలో ఎంగేజ్మెంట్ పూర్తయిందని సమాచారం. పెళ్లి ముహూర్తం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెట్టారు. ఇక రష్మిక పర్సనల్ లైఫ్లోకి వెళ్తే 2017లో హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ అయింది. కానీ టాలీవుడ్లో సినిమాలు చేయాలని నిర్ణయించుకోవడంతో ఆ బంధం బ్రేక్ అయింది. ఆ తర్వాత గీతా గోవిందం సినిమాలో విజయ్తో కలిసి నటించడంతో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ పెరిగింది. డియర్ కామ్రేడ్ తర్వాత వీరి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలా మొదలైన ఈ సీక్రెట్ రిలేషన్ ఇప్పుడు ఎంగేజ్మెంట్ వరకు వచ్చింది. త్వరలో పెళ్లి డేట్ని అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తుంది. కానీ ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రష్మిక పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని ఒక కండిషన్ పెట్టిందట. దానికి విజయ్ కూడా ఒప్పుకున్నారని తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతకాలం గుసగుసలుగా ఉన్న లవ్ స్టోరీ ఇప్పుడు ఎంగేజ్మెంట్తో కన్ఫర్మ్ అయింది. మరి ఈ జంట గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో చెప్పండి. కొత్తగా ఛానల్ చేశాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.